Hello, my dear viewers. I once again wholeheartedly welcome you to my channel English Made Easy. గత 4 వీడియోల్లో మనం ప్రొనౌన్స్ అంటే ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి ద్వారా మనం వాక్యాలని ఏ విధంగా తయారు చేసి ఫ్లూయెంట్గా మనం మాట్లాడటానికి అవకాశం ఉందో అనేటటువంటి విషయాలు మనం చూసాం. దగ్గరగా 9 కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. వాటిని అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు లాస్ట్గా అంటే ఇప్పుడు ప్రతి ప్రొనౌన్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో ఉన్న 9 కూడా ప్రతి దాన్ని తీసుకొని ప్రతి ప్రొనౌన్కి ఒక్కొక్క ఉదాహరణ ద్వారా మనం దగ్గర ఒక 40 దాకా వస్తాయి. ఆ సెంటెన్స్లో వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే నెక్స్ట్ మన కొత్త చాప్టర్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో మనం ఫస్ట్ ఈ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అని ఎన్ని చెప్పుకున్నాం మనం? కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ 9 చెప్పుకున్నాం మనం. అందులో ఫస్ట్ది ఏంటి? పర్సనల్ ప్రొనౌన్. వీటి కింద ఏంటి వస్తాయి? ఐ, వి, యు, షీ, హీ, ఇట్, దే. ఇప్పుడు మనకి ఈ ఐ, వి అనేటటువంటి వాటిని మనం ఫస్ట్ పర్సన్ అని అంటారు. ఈ యు అనే దాన్ని ఒక్కదాన్నే మనం సెకండ్ పర్సన్ అని అంటాం. ఈ మిగతా ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్స్ అని అంటాం. తెలుగులో కూడా ఉన్నాయి, ఉత్తమ పురుష, అధమ పురుష, ఈ విధంగా అన్నమాట. సో ఇవి ఎప్పుడు కూడా మనం ఎక్కడ వస్తాయని చెప్పాము? వెర్బ్కి ముందే ఉంటాయి. అంటే సబ్జెక్ట్ స్థానంలో నామవాచకానికి బదులుగా నౌన్కు బదులుగా ఉంటాయి. ఇప్పుడు ప్రతిదానికి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం. చూడండి. ఐ యామ్ ఏ ప్రొఫెసర్. చూడండి, ఐ అనేటటువంటిది ఇక్కడ వెర్బ్ ఏంటంటే ఇది. ఈ వెర్బ్కి ముందు ఉంది సబ్జెక్ట్ స్థానంలో. నేను ఒక ప్రొఫెసర్నై ఉన్నాను. తర్వాత we play tennis రెగ్యులర్లీ. మన ఇష్టం ఏదన్నా పెట్టుకోవచ్చు. వి అంటే ఇది ఐ, వి ఫస్ట్ పర్సన్స్ అనమాట. ఐ అంటే నేను, వి అంటే మనము, వి మేము, వి ప్లే టెన్నిస్ రెగ్యులర్లీ, ప్రతిరోజు మేము ఆడుతూ ఉంటాం. ఇక్కడ యు అనేటటువంటిది ఏకవచనము మరియు బహువచనం. నీవు మరియు మీరు రెండిటికి యుఏ వస్తుంది అనమాట. అది బాగా గుర్తుంచుకోండి. యు. యూ హ్యావ్ నో ప్రాబ్లం. ఐ థింక్, నేను అనుకుంటున్నా. ఇది ఎక్స్టెన్షన్ ఎక్కడతోటి సరిపోద్ది. యూ హ్యావ్ నో ప్రాబ్లం, నీకు ఎలాంటి సమస్య లేదు అని ఐ థింక్, నేను అనుకుంటున్నాను. ఇక్కడ యూ అనేటటువంటిది. ఈ యూ బహువచనం కింద ఉపయోగించుకున్నాం అనుకోండి, అప్పుడైనా ఇదే యూ హ్యావ్ నో ప్రాబ్లం, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదని అర్థం అనమాట. సో ఇవన్నీ కూడా మన పర్సనల్ కనుక వెర్బ్కు ముందే వస్తున్నాయి. తర్వాత షీ. షీ ఈజ్ డాన్సింగ్ ఇన్ ద హౌస్. ఇక్కడ వెర్బ్ ఏది రావాలి? ఏదైనా రావచ్చు. కంటిన్యూ రావచ్చు, పర్ఫెక్ట్ రావచ్చు, సింపుల్ ప్రజెంట్ రావచ్చు, ఫ్యూచర్ రావచ్చు, మనకు అనవసరం. ఇక్కడ ఏ టెన్స్ అనేది అనవసరం. ఇక్కడ మన దృష్టి అంతా కూడా వీటిని ఉపయోగించటమే. ఇవి ఎప్పుడు కూడా ఇక్కడే ఉండాలి, వెర్బ్కి అవతలకి వెళ్ళకూడదు. షీ ఈజ్ డాన్సింగ్ ఇన్ ద హౌస్. నెక్స్ట్ హీ ఈజ్ ఏ క్లవర్ బాయ్. అతడు ఒక తెలివైన బాలుడు. తర్వాత ఇట్
ఇట్ లుక్స్ లైక్ ఎ డాల్. అది ఏదో ఆట బొమ్మలాగా కనిపిస్తుంది. డాల్ అంటే బొమ్మని అనమాట. ఇట్ లుక్స్ లైక్ ఎ డాల్. ఇట్ అనేది సహజంగా ఐ, వై, యు, హీ, షీ, దే ఇవి వ్యక్తులు సూచిస్తాయి. కానీ ఇట్ అనేటటువంటిది మాత్రం ఒక వస్తువుని కానీ, జంతువుని కానీ, లేదన్నా ఒక స్థలాన్ని కానీ, దేన్నన్నా మనం కానీ అయినా కానీ దీన్ని మనం పర్సనల్ ప్రొనౌన్ దే వర్క్ వెరీ హార్డ్ టు పాస్. వారు ఇక్కడ వర్క్ అంటే ఇక్కడ పని చేస్తున్నారని కాదు. టు పాస్ అంటే పాస్ అయ్యేందుకు, అంటే గట్టిగా చదువుతున్నారని అర్థం అనమాట. దే చూడండి బహువచనం. వారు వర్క్ వెరీ హార్డ్ పని చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ చదువుతున్నారు. వెరీ హార్డ్ ఎందుకు? టు పాస్. ఏదో అయ్యేస్తో దేనికో. చూడండి ఇక్కడ హార్డ్లీ అనకూడదు. దే వర్క్ వెరీ హార్డ్లీ అన్నాం అనుకోండి నెగిటివ్ మీనింగ్ వచ్చేస్తుంది. అసలు ఏం చదవట్లేదని వస్తుంది. హార్డ్లీ అంటే నథింగ్, యాడ్వర్బ్ అది. అర్థమైందండి? అది నెక్స్ట్ ఈ విధంగా మనం పర్సనల్ ప్రొనౌన్స్ ఐ, వై, యు, షీ, హీ, ఇట్, దే వీటిని మనం వాక్యాల్లో ఇలా ఎన్నైనా రాసుకోవచ్చు. బాగా గుర్తుంచుకోండి, ఇవి సబ్జెక్ట్ స్థానంలోనే ఉండాలి. మధ్యలో ఎక్కడ ఇవి ఉండటానికి అవకాశం లేదు. ఈ ఐ అనేది నేను అనేటటువంటి భావం కలిగింది ఇదొక్కటే ఈ మధ్యలో రావచ్చు, కానీ మిగతాయి మాత్రం వెర్బ దాటి అవతలకి వెళ్ళాలి. అది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ రెండవది ఏంటి? రెండవది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సహజంగా ఇంగ్లీష్లో వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది? సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు మనం రాయబోయేటటువంటివి ప్రొనౌన్లు ఇక్కడ ఉంటాయి అన్నమాట. అంటే వెర్బ్ దాటి ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన పర్సనల్ ప్రొనౌన్లన్నీ ఈ స్థానంలో ఉన్నాయి, సబ్జెక్ట్ స్థానంలో ఉన్నాయి. వెర్బే మూలం. ఈ వెర్బకు ముందు ఉంటే పర్సనల్ ప్రొనౌన్, వెర్బ తర్వాత ఉంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. మీరు బాగా గుర్తుంచుకోవాలి. చూడండి ఇక్కడ ఇందాక ఐ రాసాం. ఐ యువతలేకి వస్తే ఏమవుతుంది? మీ అవుతుంది. దాన్నే మనం ఉదాహరణకి తీసుకున్నాం. షీ ఆస్క్డ్ మీ. ఆమె నన్ను సమ్ హెల్ప్ ఏదో సహాయం అడిగింది అని అర్థం. ఇక్కడ సి చూడండి పర్సనల్ ప్రొనౌన్. ఇక్కడ చూడండి వెర్బ్ తర్వాత వచ్చింది. ఇక్కడ మీ అంటే నన్ను, హిమ్ అతనిని, హర్ ఆమెను, అస్ మమ్మలను ఇలా వస్తాయి అనమాట. ఇక్కడ అయ్యి ఉంటుంది, యువతలకి వస్తే మీ అవుతుంది. అప్పుడు ఇది ఏంటనమాట? ఆబ్జెక్ట్ ప్రొనౌన్. వెర్బ్ తర్వాతే ఉండాలి. ఐకి మీ వచ్చింది. షీ బెట్ అస్. షీ అస్తమానం షీ ఎందుకు? హీ బెట్ అస్ విత్ ఎ స్టిక్. అతడు బెట్ కొట్టాడు. బీట్ కాదు, ఇది పాస్ట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అయితే అప్పుడు గెస్ చేసుకోవాలి. హీ బీట్స్ అని వస్తుంది. కానీ పాస్ట్ టెన్స్ కనుక అతడు కొట్టాడు. అస్ మమ్ములను. ఇద్దరమో ముగ్గురో ఏదో ఉన్నాం, మాస్టర్ గారో లేకపోతే తండ్రి ఎవరో ఉంటారు కదా. హీ బెట్ అస్ అతడు మమ్మల్ని కొట్టాడు విత్ ఎ స్టిక్ ఒక కర్రతో. ఇక్కడ అస్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ వస్తే ఉయ్ అవుతుంది. ఇక్కడ ఉయ్ అవతలకి వెళ్తే అస్ అవుతుంది. ఇక్కడ మీ ఉంది. ఈ మీ అవతలకి వస్తే ఐ అవుతుంది. ఇవి అటు ఇటు మారటం అనేది మనం యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో చూద్దాం. అర్థమైందండి? నెక్స్ట్ ఐ ఉయ్ అయిపోయింది. యు.
టీచర్ టోల్డ్ యూ టు బిహేవ్ వెల్. టీచర్ గారు టోల్డ్ యూ, నీకు చెప్పారు. ఇక్కడ యూ అంటే నీవు, నిన్ను అని అర్థం అనమాట. టీచర్ టోల్డ్ యూ, నీకు చెప్పారు, టు బిహేవ్ వెల్, టు బిహేవ్ ప్రాపర్లీ, రే చక్కగా ప్రవర్తించరా, చడు చేయకురా అని అర్థం అనమాట. ఇక్కడ ఈ బహువచనమైన యువే, ఏకవచనమైన ఇక్కడ మనకి హీ రావాలన్నమాట. ఏంటి చూడండి, బాస్ ఆర్డర్డ్ హిమ్, బాస్ అంటే యజమాని, ఆర్డర్డ్ ఆజ్ఞాపించాడు, హిమ్ అతనిని, టు బ్రింగ్ ఏ టీ, టీ తీసుకురారని తన యజమాని అతనిని ఆజ్ఞాపించాడు. నిన్ను, అజ్ మమ్ములను, మీ నన్ను. చూడండి ఇక్కడ హీ, ఇక్కడ హీ వస్తుంది అనమాట. ఈ యువతలకి వెళ్ళి హిమ్ అవుతుంది. ఇప్పుడు షీ పెడదాం మనం. ఫాదర్ గేవ్ హర్, నాన్నగారు ఇచ్చారు, హర్ ఆమెకు. అక్కడిక్కడ షీ అవుతుంది, ఇక్కడ అయితే హర్ అవుతుంది. ఇక్కడ హీ ఉంది, హిమ్ అయింది. యు ఉంది, యు అయింది. ఇక్కడ ఉయ్ ఉంది, అజ్ అయింది. ఇక్కడ ఐ ఉంది, మీ అయింది. సో ఫాదర్ గేవ్ హర్ సమ్ మనీ, నాన్నగారు ఆమెకు కొంత డబ్బు ఇచ్చారు. ఇక లాస్ట్ దే రావాలి కదా, ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ దే రావాలి. యువతలకి వెళ్తే హీ స్కోల్డెడ్ దెమ్, అతడు స్కోల్డెడ్ తిట్టాడు, దెమ్ వారిని. హీ స్కోల్డెడ్ దెమ్ ఫర్ రూడ్ చాట్, ఏదో చెత్త మాట్లాడుతున్నారు, పనికిరాంది, ఏదో బూత్లో ఏదో మొత్తానికి వివాదాస్పద, కోపం వచ్చింది ఆయనకి. అందుకని అతను అక్కడ ఉన్నాడు. బుద్ధి బుర్రలేదు. చూడండి, పిల్లలు మన ఇంటి ఎదురు ఓ గోల్ చేస్తూ ఉంటారు, నాన్నకి అమ్మకి డిస్టర్బెన్స్ వచ్చి తిడుతూ ఉంటారు. అదే మన సొంత పిల్లలు అయితే కొట్టడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో దే అనేది ఇక్కడ దెమ్ అవుతుంది. సబ్జెక్ట్ స్థానంలో హీ ఉంటే, షీ ఉంటే హర్ అవుతుంది. ఇక్కడ హీ ఉంటే ఇది. సో అందుకని వీటిని ఏమన్నా మనం ఆబ్జెక్ట్ నౌన్స్ అన్నాం. సో వెర్బ్ తర్వాతే ఉంటాయి సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి కనుక మనం వీటిని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని అన్నాం. ఇక మూడవది చూద్దాం. పొసెసివ్ ప్రొనౌన్. ఫస్ట్ది ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్, రెండవది ఏంటంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. చూడండి, ఐ, మీ, వి, అస్. చూసా కదా, అది దాన్ని బట్టి ఇది కూడా ఉంటుంది. యొక్క అని అర్థం వస్తుంది. ఐ అంటే నేను, మీ అంటే నన్ను, మై నా యొక్క. చూడండి ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే యొక్క అనే అర్థం వచ్చేటటువంటివి. మరి ఇవి వాక్యంలో ఎక్కడ ఉంటాయండి? మనం పర్సనల్ ప్రొనౌన్ చూసాం, సబ్జెక్ట్ స్థానంలో వెర్బకు ముందు ఉండాలండి అన్నాం. తర్వాత ఆబ్జెక్టివ్ చూసాం, అమ్మ ఇవి ఎప్పుడు కూడా వెర్బ తర్వాతే ఉండాలి, ముందుకెళ్ళటానికి వీలు లేదని అన్నాం. మరి ఇక్కడ ఇవి వస్తున్నాయి కదండి, మరి ఇవి ఎక్కడ వస్తాయి? ఇవి ఎక్కడైనా రావచ్చు, సబ్జెక్ట్ స్థానంలో రావచ్చు, లేదా ఆబ్జెక్ట్ స్థానంలో రావచ్చు, మధ్యలో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి లేవు. చూడండి, ఉదాహరణకి ఎలాగో ఐ నేను, మీ నన్ను, యొక్క రావాలి, అప్పుడు మై నా యొక్క. ఇక్కడ వి మేము, అజ్ మమ్ములను, అవర్ మా యొక్క. చూసారా, ఏ కంటిన్యూషన్, యు
నీవు, యు నిన్ను, యువర్ నీ యొక్క, హీ అతడు, హిమ్ అతనిని, హిజ్ అతని యొక్క, షీ ఆమె, హర్ ఆమెను, హర్ ఆమె యొక్క, ఇది ఒకటేలండి. తర్వాత దే వారు, దెమ్ వారిని, దెయిర్ THEIR కాదు, దెయిర్ అంటే వారి యొక్క, ఇట్ అది, ఇట్స్ దానిని, ఇట్స్ యొక్క దాని యొక్క. చూసారా, ఇదేమో పర్సనల్ ప్రొనౌన్, ఇదేమో అదే ఆబ్జెక్ట్ ప్రొనౌన్, ఇదేమో పొసెసివ్ ప్రొనౌన్. ఇప్పుడు వీటి ద్వారా మనం వాక్యాలు తయారు చేయాలి. ఇవి ఎక్కడ వస్తాయి అంటే ఎక్కడైనా రావచ్చు అని చెప్తున్నాం. చూడండి, సింపుల్గా పెద్దవద్దు. ఐ లాస్ట్ మై బుక్, నేను పర్సనల్ ప్రొనౌన్, లాస్ట్ పోగొట్టుకున్నాను, మై నా యొక్క పుస్తకము. చూసారా, వెర్బ్ తర్వాత వచ్చింది. చూసారండి, ఐ లాస్ట్ మై బుక్. ఇప్పుడు ఇదేంటవుతుందన్నమాట, పొసెసివ్ ప్రొనౌన్. ఎక్కడైంది, వెర్బ్ తర్వాత వచ్చింది. ఎక్కడైనా ఉండొచ్చు అనుకో. ఇక్కడ ఇంకో ఉదాహరణ చూద్దాం. చూడు, అవర్ ముందు వచ్చింది, వెర్బ్కు ముందు వచ్చింది. వి మేము, అజ్ మమ్మలను, అవర్ మా యొక్క, అవర్ టీచర్ ఈజ్ సో కైండ్ మా యొక్క ఉపాధ్యాయుడు చాలా దయగలిగినటువంటి వ్యక్తి. సో అవర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో వచ్చింది. ఎందుకంటే ఎక్కడైనా రావచ్చు. ఇక్కడెక్కడ వచ్చింది, ఆబ్జెక్ట్ స్థానంలో వచ్చింది. ఇక్కడ అవర్ తర్వాత యు. యు లాస్ట్ కంట్రోల్ ఓవర్ యువర్ బైక్. నీవు నీ యొక్క బైక్ని కంట్రోల్లో ఉంచలేకపోయావు. కంట్రోల్ తప్పిపోయింది, అందుకే అది ఎటో పోయింది. దేన్నో గుద్దటమో, స్కిడ్ అవటమో. సహజంగా బైక్ కానీ దేనికైనా కంట్రోల్. నీవు లాస్ట్ కంట్రోల్ నియంత్రించటాన్ని పోగొట్టుకున్నావు. ఓవర్ యువర్ బైక్, యువర్ నీ యొక్క బైక్, యు నీవు. ఇక్కడ యు అనేటటువంటిది పర్సనల్ ప్రొనౌన్. ఇక్కడ యువర్ అనేది నీ యొక్క, మళ్ళీ ఇక్కడ వెర్బ్ తర్వాత వచ్చింది. తర్వాత హీ. హిజ్ యాక్టివిటీ ఈజ్ అడ్మైరబుల్. అతడు చేసేటటువంటి ప్రతి చర్య అడ్మైరబుల్, పొగడదగినటువంటిది. అంటే అందరూ కూడా ఆహ్వానించదగినటువంటిది, అడ్మైరబుల్. కొంతమంది యొక్క యాక్టివిటీ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వారి థింకింగ్ కానీ, బిహేవియర్ కానీ చాలా చండాలంగా, రూడ్గా ఉంటుంది. కొంతమంది మనం చూసి మనం వాళ్ళు అప్రోచ్ చేస్తూ ఉంటాం. అందుకనే ఈజ్ యాక్టివిటీస్ అడ్మైరబుల్. అతని యొక్క చర్య ఏ పని చేసినా కానీ అడ్మైరబుల్. ఇక్కడ హిజ్ అనేది ముందు వచ్చింది. అతని యొక్క, యువర్ నీ యొక్క, అవర్ మన యొక్క, మై నా యొక్క. తర్వాత ఇక్కడ షీ. చూడండి, షీ ఆమె, వాష్డ్ శుభ్రం చేసుకుంది, హర్ తన యొక్క, ఆమె యొక్క బట్టలను, హర్సెల్ఫ్ ఇది రాలేదండి, తర్వాత వస్తుంది, తనకు తానుగా. ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. చూసారు ఎన్ని వచ్చేసాయి ఇందులో. పర్సనల్ వచ్చింది, ఇదేమో పొసెసివ్ వచ్చింది, మనం ఇంకా చెప్పుకోలేదు కనుక రిఫ్లెక్సివ్ వచ్చింది. ఇక్కడ ఆమె యొక్క, తర్వాత ఇటు మీద రావాలి కదా, దే మీద రావాలి.
దేర్ హౌస్ ఈజ్ సో బ్యూటిఫుల్. వాళ్ళ యొక్క ఇల్లు చాలా అందంగా ఉంది. దేర్ వారి యొక్క. నెక్స్ట్ లాస్ట్ది ఇట్స్. ద క్యాట్ లిక్స్ ఇట్స్ టైల్. పిల్లి లిక్స్ నాకుతూ ఉంటుంది ఇట్స్ టైల్ తన తోకని. అదే చాలాసార్లు చూసే ఉంటాం, ఆ తోకనే శుభ్రం చేసుకోవటం, దాని వెనకాల తిరగటం. ఇట్ సెల్ఫ్ ఇట్స్ టైల్ దాని యొక్క టైల్. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ ఎన్నే వచ్చినాయి చూడండి, ఎన్ని వచ్చాయి. 1 2 3 1 2 3 4 5 6 7 3021 వచ్చాయి. ఇందులో అన్నిటితోటి వాక్యాలు ఉంటాయి. సో ఇది కేవలం సబ్జెక్ట్ స్థానంలోనే ఉండాలి, ఇది ఆబ్జెక్ట్ స్థానంలో ఉండాలి, ఇది అటు ఇటు వెళ్ళకూడదు. ఈ పొసెస్సులు మాత్రం వాక్యంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పటికి 3 అయిపోయాయి. ఇక తర్వాత ఏంటండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ 4వది. సెల్ఫ్. నాకు నేనుగా, ఆమెకు ఆమెగా. ఇప్పుడు చూసాం కదా మనం, తన యొక్క బట్టలను తనే ఉతుక్కుంటుంది ఆ అమ్మాయి. పిల్లి తన తోకను తనే వాష్ చేసుకుంటుందో నాకుతుందో ఏదో ఒకటి. ఆ పిల్లలు వాళ్ళకు వాళ్ళే సహాయం చేసుకుంటున్నారు. ఈ విధంగా సెల్ఫ్ని తెలియచేసేటటువంటి దాన్ని మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. సహజంగా ఇటు చివర సెల్ఫ్ కానీ ప్రిఫిక్స్లు అనమాట, సెల్ఫ్ కానీ సెల్వ్స్ కానీ వస్తాయి. బహువచనం అయితే ప్లోరల్ అయితే సెల్వ్స్ వస్తాయి, సింగులర్ అయితే సెల్ఫ్ వస్తుంది. ఇప్పుడు ఐ ఉంది, ఐ పర్సనల్, మీ నన్ను ఆబ్జెక్టివ్, పర్సనల్ ఇది పొసెసివ్, మై. చూడండి ఇందాక రాసినవి, ఐ నేను, మీ నన్ను, మై నా యొక్క, నాకు నేనుగా మై సెల్ఫ్. దీనికే వీటికే సెల్ఫ్లు తెరిచేయండి సరిపోద్ది. మై సెల్ఫ్ ఏకవచనం కనుక సెల్ఫ్ వచ్చింది. ఇక్కడ వి మేము, అజ్ మమ్ములను, అవర్ మా యొక్క. ఇక్కడ దీనికే అవర్ సెల్స్ బహువచనం కనుక SELEVES అవర్ సెల్స్ మాకు మేముగా. చూడండి మనకి అదేంటి, మనం ఏకవచనాన్ని బహువచనంలో మార్చడానికి పదాలకు చివరి ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ ఉన్నట్లయితే వాటిని తొలగించి మనం VES పెట్టాలి. లీఫ్ LEAF, లీవ్స్. వైఫ్ WIFE, FE తొలగించి VES పెట్టాలి. అంటే వైవ్స్ భార్యలు. ఆ విధంగా అనమాట ఇది జెల్స్ అనేటటువంటిది. నెక్స్ట్ ఐ అయింది, ఉయ్ అయింది. యు నీవు, యు నిన్ను, యువర్ నీ యొక్క. ఏకవచనం అనుకోండి యువర్ సెల్ఫ్ నీకు నీవుగా. బహువచనం అనుకోండి అప్పుడు యువర్ సెల్స్. ఈ యు అనేది ఏకవచనానికి అదే, బహువచనానికి. ఏకవచనం అయితే యువర్ సెల్ఫ్ నీకు నీవుగా, యువర్ సెల్ఫ్ మీకు మీరుగా అని యు అయిపోయింది. నెక్స్ట్ షీ హీ అతడు, హిమ్ అతనిని, హిజ్ అతని యొక్క. దీనికి మనం దీన్ని బట్టి హిమ్సెల్ఫ్ అతనికి అతనుగా, షీ ఆమె, హర్ ఆమెను, హర్ యొక్క, హర్ సెల్ఫ్ ఏకవచనం కనుక సెల్ఫ్. దే వారు, దెమ్ వారిని,
దేర్ వారి యొక్క, దెమ్సెల్వ్స్ బహువచనం. చూసారా, ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. వీటిని ఏమంటాం మనం? రిఫ్లెక్స్ ప్రొనౌన్. వీటిని ఏమంటాం? పొసెస్. వీటిని ఏమంటాం? ఆబ్జెక్ట్. ఇవేంటి? పర్సనల్. చూడండి, ఇవే ఇక్కడ ఇన్ని అంత రూపాంతరాలుగా చెందింది. మరి ఇవన్నీ తెలుసుకోకుండా మనం ఎట్లా మాట్లాడతామండి ఇంగ్లీష్? ఓన్లీ సబ్జెక్టులతో మాట్లాడతామా? వాడు ఎవడో తెలియనప్పుడు ఏం చేస్తాం? అతడు అంటాం. వెళ్ళేవాడు కుమార్ అంటే కుమార్ అని చెప్తాం. కుమార్ గోస్ టు స్కూల్ అంటాం. కుమారో గాంధీ ఎవడో తెలియనప్పుడు హీ గోస్ టు స్కూల్ అంటాం. అతడు అని అంటున్నాం కదా, కుమార్కి బదులుగా ఉపయోగించే పదం. సో వీటిని ఉపయోగించి మనం వాక్యాలు తయారు చేద్దాం. ఇవి ఎక్కడ వస్తాయి? ఎక్కడ రావచ్చు. ఐ లెర్న్ మై సెల్ఫ్ కుంగ్ ఫు. నేను లెర్న్ నేర్చుకుంటున్నాను, మై సెల్ఫ్ నాకు నేనుగా, కుంగ్ ఫు ఎవరి సహాయం లేకుండా నాకు నేనే నేర్చుకుంటున్నాను. అలాగే we ask ourselves if it is correct. we ask ourselves, మాకు మేము అడుగుతున్నాం, అది కరెక్టేనా మనం చేసింది? ఎవరిని అడగం. నాన్న మనం ఏమైనా తప్పు చేసామా? మనకు మనం ప్రశ్నించుకుంటున్నాం. ఎవరినో మనం ఎవరినో ప్రశ్నించట్లే బయట. కానీ మనమంతా కూర్చున్నాం, ఏదో కార్యం జరిగింది, అది విజయం అవ్వచ్చు, అపజయం అవ్వచ్చు, మనలో ఒక డిస్కషన్ జరుగుద్ది. ఎక్కడ జరుగుతుంది? వాళ్ళ మధ్యలోనే జరుగుతుంది. సో అవర్ సెల్స్ ఏంటిది? వీ ఆస్క్ అవర్ సెల్స్ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్. చేసింది కరెక్టా కాదా అని మాకు మేమే అడుక్కుంటున్నాము, చర్చించుకుంటున్నాము. వీ అనేటటువంటి తర్వాత యూ. యూ క్యాన్ మేక్ ద కర్రీ యువర్ సెల్ఫ్. నీవు క్యాన్ మేక్ చేసుకోగలవు కూరనే యువర్ సెల్ఫ్. నీకు నువ్వే. ఎవడ వండడం? హోటల్ లేవు, సెలవు ఇవ్వాల. సో నీకు నీవే వండుకోవాలి రా బాయ్. ఎలా చేస్తావో తెలియదు. నీకు నీవుగా, యువర్ సెల్ఫ్. అర్థమైందండి? తర్వాత హిమ్సెల్ఫ్ రావాలి కదా. He is digging the earth himself. అతడు డిగ్గింగ్ ద ఎర్త్, భూమిని తవ్వుతున్నాడు, రంధ్రాలు పెడుతున్నాడు. దేనికో. హిమ్సెల్ఫ్ ఎవరు లేరు, అతనే. సెల్ఫ్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళకి వారే. మై సెల్ఫ్ నాకు నేను, హర్ సెల్ఫ్ ఆమెకి ఆమె, హిమ్సెల్ఫ్ అతనికి అతను, దెమ్సెల్వ్స్ వారికి వారు, యువర్ సెల్ఫ్స్ మీకు మీరు. ఈ విధంగా అనమాట ఈ సెల్ఫ్. వాటిని ఏమంటాం మనం? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని. హీ ఈజ్ డిగ్గింగ్ ద ఎర్త్ హిమ్సెల్ఫ్. They build the house themselves. బహువచనం. వారు నిర్మిస్తూ ఉన్నారు వాళ్ళ ఇంటిని. దెమ్సెల్వ్స్ వారికి వారే, ఎవరి సహాయం లేకుండా. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ముగ్గురు టాపీ మేస్త్రులు ఉన్నారనుకోండి, అలాంటప్పుడు వేరే వాళ్ళు చేసుకోవడం దేనికి? వాళ్ళే చేసుకుంటారు. ఖాళీగా ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం అలా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత it leads the
టీమ్ ఇట్ సెల్ఫ్, అది దాని అంతటికి ఆ టీముని నడిపిస్తూ ఉంది. ఏదన్నా అవ్వచ్చు, మన ఇక్కడ మనిషే కావచ్చు, జంతువు. సో ఈ విధంగా మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, దెమ్సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. 4 పర్సనల్ ప్రొనౌన్లు తీసుకుని వాటినే మనం పొసెసివ్ ప్రొనౌన్ కింద రాస్తాము. వాటినే మనం అదే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్గా రాస్తాం. వాటినే మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్గా కూడా రాయటం జరుగుతుంది. సో ఈరోజు మనం ఈ 9 చెప్పడం అవ్వదు, కొంచెం ఐఎమ్ బిజీ లిటిల్. పైగా వాతావరణం బాగా ఫుల్గా మబ్బట్టుంది వైజాగ్లో. రాత్రి కూడా ఇప్పుడు 5:30కే వీడియో తయారు చేశాను. తీరా అప్లోడ్ చేసేటప్పుడు కరెంట్ పోయింది. వైఫై పని చేయలేదు, ఏమీ లేదు. మళ్ళీ 8 గంటలకు కరెంట్ వచ్చింది. అది లోడ్ చేసేటప్పుడు చాలా టైం అయిపోయింది. మీరు చూడటానికి కూడా అందుకనే కొంచెం కంగారుగా ఉంది. చేస్తున్నాను కానీ మధ్యలో అట్లా కరెంట్ పోతుంది. పోయింది, ఈ వర్షం వచ్చి కానీ పోయిందో మళ్ళీ 1-2 గంటల దాకా ఏమి ఉండదు. ఈ వీడియో కూడా మధ్యలో ఆగిపోతుంది. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. దయచేసి నేను ఒకసారి సూపర్ థ్యాంక్స్ గురించి చెప్పాను, బాగా ఆలోచించండి. దట్ ఈజ్ నాట్ ఫర్ మై సేక్. మనందరం ఒక గుడ్ కాజ్, ఒక మంచి కార్యక్రమం కోసం పాలు పంచుకున్నటువంటి వాళ్ళు. యూట్యూబ్ హ్యాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ ద పీపుల్ యాజ్ వెల్ యాజ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై వ్యూవర్స్ టు టేక్ పార్ట్ వాట్ ఐఎమ్ టేకింగ్. నేను ఏం చేస్తున్నాను నా దాంట్లో ఇట్ ఈజ్ నాట్ ఏ కంపల్సరీ కాదు. మీరు ఎప్పుడైనా చూడండి, నా వీడియో చూసినండి అప్పుడు సూపర్ థ్యాంక్స్ అని వస్తుంది. అంతకుముందు ఉండేది కాదు. ఇప్పుడే ఐ గాట్ ఎలిజిబుల్. అది నొక్కితే మీరు ఎంత ఉంటుంది అమౌంట్ మీరు పంపుకోవచ్చు. ఇట్స్ నాట్ కంపల్సరీ. ఓకేనా? ఆలోచించండి. ఏదో ఒక యాక్టివిటీ అనాథలకో, ఓల్డ్ ఏజ్ పీపుల్కో మన అందరం కూడా చక్కగా యూట్యూబ్ ద్వారా మనం ఇలా చేసామని చెప్పుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మిగతాది రేపు కంప్లీట్ చేసేద్దాం. కొత్త దాంట్లోకి ఎల్లుండి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.